బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ధ్యానము అనే అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిస్తాం. ఇంతవరకు నేర్చుకున్నదంతా శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలో పెట్టే ప్రధానమైన ప్రక్రియ ధ్యానం. ఏ బ్రహ్మస్థితి అయితే మనం అనుసరించాలి అనుకుంటున్నామో ఆ బ్రహ్మస్థితిని ఆచరణలో పెట్టేదే ధ్యానం. కాబట్టి ఇంతవరకు నేర్చుకున్నది థియరీ, ఇప్పుడు నేర్చుకునేది ప్రాక్టికల్ అనుకోవచ్చు. ధ్యానం అంటే మన ప్రేమ, భక్తి, ఉపాసన అని మనం ఒకసారి చెప్పుకున్నామే, దాన్నే ధ్యానం అని కూడా అనొచ్చు. ఇవన్నీ ఒక్కలాంటి పర్యాయ పదాలే, ఒకే భావానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. మన దృష్టి ఏ వస్తువు మీదో ఒక వస్తువు మీద కేంద్రీకరింపజేసి ఉంటే దాన్ని ధ్యానం అంటాం. ధనార్జన మీద దృష్టి ఉన్నవాళ్ళు రోజంతా, నెలంతా, జీవితం అంతా దృష్టిని ధనం సంపాదించడం మీదే కేంద్రీకరింపజేసి ఉంటారు. వారు ఏ పని చేస్తున్నా వారి దృష్టి మాత్రం ధనార్జన మీద ఉంటుంది. అలాగే జూదం ఆడడం అలవాటు ఉన్నప్పుడు వారి దృష్టి అంతా జూదం మీదే ఉంటుంది. మద్యపానం అలవాటు ఉంటే వారి దృష్టి అంతా మద్యపానం మీదే ఉంటుంది. ప్రేమికులు ఉన్నారంటే ప్రేమించిన వ్యక్తి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా. అంటే భౌతిక వస్తువుల పట్ల ఇలాగా ధ్యానంలో ఉండడం అనేది మన మనస్సుకి శిక్షణ ఉంది. అయితే ఇవన్నీ భౌతిక ధ్యానాలు. ఈ ధ్యానాలు బంధకారకాలు, ఇవి అక్కర్లేదు. మనకేం కావాలి? భగవద్వస్తువు పట్ల మన దృష్టి కేంద్రీకరింపజేయడాన్ని ఇప్పుడు మనం ధ్యానం అంటాం. ఆధ్యాత్మిక సాధనలో ధ్యానం అంటే మన దృష్టిని ప్రాపంచిక విషయముల మీద నుండి మరలించి భగవద్వస్తువు మీద కేంద్రీకరింపజేయడాన్ని ధ్యానం అంటాం. ఈ ధ్యానమే తపస్సు. తపస్సు వలన సాధించలేనిటువంటిది ఏదీ లేదు. మోక్షం వరకు కూడా మనల్ని నడిపించేది తపస్సు. ధ్యానం అంటేనే తపస్సు. ధ్యానమే యోగం. కర్మయోగ, భక్తి యోగ మార్గాలన్నిటిలాగే అవన్నీ పరోక్ష సాధనాలు అంటాం. కానీ జ్ఞానమే ముక్తికి ప్రత్యక్ష కారణం, జ్ఞానమే అసలైన యోగము అంటాం కదా. ఆ జ్ఞానం కూడా థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా, శాస్త్రజ్ఞానం కాకుండా ప్రాక్టికల్ జ్ఞానం, అది ధ్యానం అన్నమాట. ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా మనం అభ్యాసం చేస్తే అది ధ్యానం. కాబట్టి మిమ్మల్ని యోగంలోకి తీసుకుని వెళ్ళేది ధ్యానమే. జీవబ్రహ్మైక్య స్థితి ప్రాప్తించేది ధ్యానంలోనే. కాబట్టి ధ్యానమే తపస్సు, ధ్యానమే యోగం. అంచేత సాధకుడైనటువంటి వాడు ధ్యాన ప్రక్రియలో అభ్యాసం కలిగి ఉండాలి. ఈ ధ్యానాలు రెండు రకాలు. సాధారణంగా లోకంలో రెండు రకాలుగా భావన చేయరు. నేనే ఎక్కువగా ఈ భావన ఉపయోగిస్తూ ఉంటాను. ద్వైత ధ్యానాలు, అద్వైత ధ్యానం. ద్వైత ధ్యానాలే ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా ఆచరణలో ఉన్నాయి. ప్రపంచంలో సాధకులందరికీ తెలిసినటువంటివి ద్వైత ధ్యానములు. ద్వైత ధ్యానము అంటే ఏమిటి, అద్వైత ధ్యానం అంటే ఏమిటి, ఇది ముందు మనం ఒక అవగాహనలోకి రావాలి. ద్వైత ధ్యానం అంటే త్రిపుటి ఉంటుంది. సాధకుడు వేరు, భగవద్వస్తువు సాధకుడు కంటే వేరుగా ఉంటుంది. తాను సుబ్బారావు, తాను దేహము అనే నేచురల్గా మనకి ఉండేటటువంటి స్పృహ ఏదైతే ఉందో ఆ స్పృహలోనే కూర్చుని ధ్యానం చేస్తాడు. ఎవరిని? ఇష్టదైవాన్ని, సాకార భగవంతుణ్ణి. అటువంటి ధ్యానాన్ని మనం ద్వైత ధ్యానం అంటాం. సాధారణంగా లోకంలో భౌతిక ఫలాపేక్షతోటే ఇటువంటి ధ్యానములన్నీ జరుగుతాయి. ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు కూడా జరిగేటటువంటి ద్వైత ధ్యానములు కొన్ని ఉన్నాయి. ఈ ద్వైత ధ్యానములు మోక్షమునకు పరోక్ష సాధనములు మాత్రమే. ఇది మీరు గుర్తుంచుకోవలసినటువంటి వాక్యం.
ద్వైతం ఉన్నది అంటే ధ్యానంలో అది మోక్షానికి పరోక్ష సహకారం చేస్తుంది కానీ ప్రత్యక్ష సాధనం కాదు. అంటే మిమ్మల్ని ముక్తిలో ముంచేసేది మాత్రం కాదు. ముక్తికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ని సమకూరుస్తుంది అంతే. కాబట్టి ద్వైత ధ్యానములన్నీ కూడా మోక్షానికి పరోక్ష సాధనములు. ఏమిటి ద్వైత ధ్యానములు అని అంటే, భూత ప్రేత పిశాచ గణాలని ఆరాధించేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు ఉంటారు. ధ్యానం చేసి ఆ భూతములను వశం చేసుకుంటారు. అవెందుకండి? మనకంటే కొంచెం అతీతమైన శక్తులు కలిగి ఉన్నాయి. అవి మానవాతీత శక్తులు కలిగి ఉన్నాయి. ఈ లోకంలో మనం చేయాలనుకున్న పని చేయడానికి మనకి శక్తి చాలకపోతే ఆ మానవాతీత శక్తుల్ని వశం చేసుకుని ఆ శక్తిని ఉపయోగించి మనం లోకంలో సాధించాలనుకున్నవన్నీ సాధిస్తూ ఉంటాం. ప్రపంచంలో ఇటువంటి సాధకులు కొందరు ఉంటారు. ఈ భూత ప్రేత గణములను వశం చేసుకుని ధ్యానం చేసి అవి ఇతరుల మీద హింసించడానికి ప్రయోగిస్తూ ఉంటారు వాటిని. ఇటువంటి ధ్యానములు కూడా ఉంటాయి. ఇవి పూర్తిగా తమోగుణ ప్రధానమైనటువంటి ధ్యానములు. ఇవి నిషిద్ధం. వీటి వలన పాపం ప్రాప్తిస్తున్నది. ఇటువంటివి ఎప్పుడూ కూడా సాధకులు ఎవ్వరూ కూడా ఆచరించకూడదు. వీటిని పక్కకు తీసేయండి. ఇది నిషిద్ధమైన ధ్యానం. ఇంకా భగవత్ తత్వాన్ని ఏదో ఒక రూపంలో పట్టుకుని ధ్యానించే సాధకులు ఉంటారు. ఒక్కొక్కసారి ఫలాపేక్షతోటి భౌతికమైనటువంటి కోరిక ముడిపెట్టి ధ్యానం చేయడం అనేది జరుగుతుంది. ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా కేవలం భక్తితోటే ఉపాసిస్తూ ధ్యానం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సృష్టించబడిన దేవతల్ని ధ్యానిస్తారు. గణపతి, కుమారస్వామి, ఇటువంటి సృష్టించబడినటువంటి దేవతల్ని ధ్యానం చేయడం అనేది కూడా సృష్టిలో ఉన్నదన్నమాట. అలాగే అమ్మవారిని అంటే యోగమాయ యొక్క రూపాలని ఫలాపేక్షతో ధ్యానించడం, ఫలాపేక్ష లేకుండా ధ్యానించడం. యోగమాయ యొక్క రూపాలంటే సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి, దుర్గ, కాళి, చండి, ఇలాగా ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ శక్తులు, స్త్రీమూర్తులు దేవతల్లో ఏమిటేమిటైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క బ్రహ్మము యొక్క చిచ్చక్తి అయిన మాయ యొక్క సగుణ రూపాలు. ఆ స్త్రీ రూపాలన్నింటినీ కూడా ఉపాసించేవాళ్ళు వాటి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఫలాపేక్షతో ధ్యానం చేస్తారు, ఫలాపేక్ష లేకుండా కూడా ధ్యానం చేస్తారు. జీవన్ముక్తుల్ని ఆరాధిస్తారు. రామకృష్ణ పరమహంస, షిరిడీ సాయిబాబా, తర్వాత రమణ మహర్షి గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ధ్యానిస్తారు. ఆ ధ్యానంలో కూడా ద్వైతమే ఉన్నది. దాంట్లో కూడా ఫలాపేక్షతో ధ్యానించడం ఉంటుంది, ఫలాపేక్ష లేకుండా ధ్యానించడం అనేది కూడా ఉంటుంది. బ్రహ్మదేవుణ్ణి, ఈశ్వరుణ్ణి గురించి తపస్సులు చేయడం, ధ్యానించడం అనేది ఉంటుంది. ఇది కూడా ఫలాపేక్షతో చేస్తారు. అంటే నాకు ఈ కోరిక కావాలి, ఈ వరం కావాలి అని ఆ రూపాన్ని దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేయడం. ఈ ధ్యానమే తపస్సు. పూర్వకాలంలోని రాక్షసులు అనేక మంది వరాలు పొందడానికి తపస్సులు చేయడం, చక్రవర్తులు, రాజులు అనేక మంది కావాలని తపస్సు చేయడం, కోరికతో తపస్సు చేయడం, ఇవన్నీ కూడా మనం చరిత్రలో విని ఉంటాం. ఇదంతా ధ్యాన ప్రక్రియే. ఈ తపస్సు అంతా ధ్యాన ప్రక్రియే. అయితే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అటువంటి దేవతల్ని కూడా ధ్యానం చేయడం, ఫలాపేక్షతో ధ్యానం చేయడం, ఫలాపేక్ష లేకుండా ధ్యానం చేయడం అనేది కూడా సృష్టిలో ఉన్నది కొంతమంది సాధకులు. తర్వాత విష్ణువు యొక్క అంశ, అతని అవతార రూపాలని, అతని ఏ అవతారంలో ఉన్న విష్ణు అంశని ధ్యానించడం అనేది కూడా అభ్యాసంలో ఉన్నది చాలామంది సాధకులకి. ఇవన్నీ కూడా పూర్వ చరిత్రలో మనకి తెలిసినటువంటి ధ్యానములే. మంత్రం, ఆ దేవత యొక్క మంత్రాన్ని జోడించి ధ్యానించడం అనేది ఉంటుంది. మంత్రం తీసేసి కేవలం రూపాన్ని ధ్యానించడం అనేది కూడా ఉంటుంది. ఇది ఇలా ఉండగా క్రియాయోగంలో ధ్యాన ప్రక్రియ ఉన్నది.
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని అష్టాంగ యోగ మార్గంలో ధ్యాన ప్రక్రియ ఉన్నది. అప్పుడు కూడా మన దృష్టిని భగవద్ వస్తువు మీద కేంద్రీకరింపజేసి నాసాగ్రం మీద కానీ చక్రస్థానముల్లో కానీ దృష్టిని కేంద్రీకరింపజేసి ధ్యానం చేయడం అనేది అభ్యాసంలో ఉంది. ఇంకా తారక యోగంలో కూడా ధ్యానం అనేది ఉన్నది. ఇది కాకుండా ఓంకార ధ్యానం అనేది కూడా సృష్టిలో అభ్యాసం ఉన్నది. ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఓంకారం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయడం అనేది కూడా సృష్టిలో కొంతమంది సాధకులకి ఆచరణలో ఉంటుంది. శ్వాస మీద ధ్యాస నిలిపి ధ్యానం చేయడం అనేది కూడా అభ్యాసంలో ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ కూడా క్రియాయోగం కానీ తారక యోగం కానీ ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం కానీ లేక ఓంకార ధ్యానం కానీ ఇవన్నీ కూడా దేవతల్ని ఉద్దేశించి చేయడం కాకుండా చిత్తశుద్ధి, శారీరక మానసిక సమస్థితి, మనోనిగ్రహం, చిత్తవృత్తి నిరోధం, ఇటువంటి మోక్షానికి సంబంధించినటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్, అర్హతల్ని సంపాదించడానికి కూడా ఇటువంటి ధ్యానం చేయడం అనేది ఉంటుంది. ఇంకా భగవద్ వస్తువుని ఒక జ్యోతి రూపకంగా భావించి దాన్ని భృకుటి మధ్యంలో భావించి ధ్యానం చేయడం, హృదయస్థానంలో భావించి ధ్యానం చేయడం, ఇవన్నీ అనేక రకములైనటువంటి ధ్యాన ప్రక్రియలు ప్రపంచంలో అభ్యాసంలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మీరు ద్వైత ధ్యానములు అని ఒక గ్రూప్ కింద తీసుకొద్దాం. ఎందుకంటే ఈ ధ్యానాలన్నీ చేసేటప్పుడు ధ్యానం చేసేవాడు ధ్యాత దేహభావంలో, సుబ్బారావు భావంలో ఉండి కర్తృత్వంతో చేస్తున్నాడు. కర్తృత్వం తీయకపోతే దేహభావంతో ఉండి చేస్తే పుణ్యం వస్తుంది కానీ ముక్తి రాదు. ఈ ధ్యానాలన్నింటికీ అనేకమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. చిత్తశుద్ధి కలుగుతుంది, సంచితంలో పాపం నశిస్తుంది, పుణ్యం ప్రాప్తిస్తుంది, స్వర్గాలు ప్రాప్తిస్తాయి, స్వర్గలోకాల్లోని మనం ఉండడానికి అవకాశం వస్తుంది. తర్వాత భగవద్ అనుగ్రహం కలుగుతుంది, భక్తి పెరుగుతుంది, భక్తి సాధనలో అభ్యాసం వస్తుంది, మనస్సుకి ఏకాగ్రత సిద్ధిస్తుంది, యమనియమాల లాంటి మంచి అలవాట్లు అభ్యాసం అవుతాయి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ వస్తుంది. అంటే ఏమిటండి? కరెక్ట్గా నేను ఇన్ని గంటలకు లేవాలి అని సోమరితనాన్ని విడిచిపెట్టి అన్ని గంటలకు నిద్ర లేవడం, స్నానం చేయడం, ఒక ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చుని ఒక క్రమమైన పద్ధతిలో జీవితాన్ని అంటే ప్లాన్డ్ లైఫ్ని నడపడం, క్రమశిక్షణతో జీవించడం అనేది అభ్యాసం అవుతుంది. ఆ క్రమశిక్షణ భౌతిక ప్రపంచానికి కావాల్సిన క్రమశిక్షణ కాకుండా ఆధ్యాత్మిక క్రమశిక్షణ అన్నాను. అటువంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ అలవడుతుంది, చిత్తశుద్ధి వస్తుంది, అరిషడ్ వర్గాలు సన్నగిల్లుతాయి, రజస్తమో గుణాల ప్రభావం తగ్గుతుంది, సత్వగుణ ప్రధానులైనటువంటి వాళ్ళు అవుతారు, దేవతల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది, భౌతికమైనటువంటి కోరికలు ముడిపెట్టి కానీ చేసినట్లయితే ఆ భౌతిక సంపదలన్నీ ప్రాప్తిస్తాయి. ఫలాపేక్షతో చేస్తే ఏ ఫలితం ఆశించి చేశారో ఆ ఫలితం ప్రాప్తిస్తుంది. అంటే ఈ ప్రపంచంలో దేన్ని సాధించడానికైనా ధ్యానమే ప్రధానం. ఇలా మనం ధ్యానం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ పోతే ధ్యానం తాలూకా ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఎంత ఉన్నదో మనకు అవగాహన కలుగుతుంది. మానవుడు ఏది సాధించాలన్నా ధ్యానమే ప్రధానం. ఎందుకంటే మనస్సే ప్రధానం. ఆ మనస్సు ఏకాగ్రతతోటి ఆ పనిలో నిమగ్నం అవ్వాలంటే ధ్యానమే ప్రధానం. కానీ ఈ ద్వైత ధ్యానములన్నింటిలో కొన్ని ప్రతిబంధకములు ఉన్నాయి. ఇవి మోక్షానికి పనికిరావు. ఇవి మోక్షాన్ని ప్రత్యక్షంగా ఇవ్వలేవు. ఇవి పరోక్షంగా మోక్షానికి కావలసిన అర్హతని ఇస్తున్నాయి కానీ ప్రత్యక్షంగా ఇవ్వలేవు. ఏమిటి కారణం? మనం జ్ఞానం అంతా పరిశీలించాం, శాస్త్రం అంతా అధ్యయనం చేసాం. మోక్షం అంటే ఏమిటండి? నేను దేహము అనేటటువంటి దేహవాసన విడిచిపెట్టాలి. అనంత పరబ్రహ్మ చైతన్యాన్ని స్పృహలో ఉంచుకొని మన చైతన్యం భగవత్ చైతన్యంలో ఐక్యమైపోవాలి. గ్లాసుడు సముద్రపు నీళ్లు అనంత సముద్రంలో ఐక్యమైపోయినట్టుగా, ఉప్పుగడ్డ సముద్రంలో లయమైపోయినట్టుగా మనలో ఉన్న చైతన్యం అనంత చైతన్యంలో ఐక్యమైపోవాలి.
ఈ కారణ శరీరం నశించాలి, ఈ అంతఃకరణ నశించాలి, వాసనాక్షయం అవ్వాలి, అవిద్యానాశనం అవ్వాలి అంటే కారణ శరీరం నశింపే. అరిషడ్ వర్గాలు నశించాలి. ఇవన్నీ జరిగితే కానీ మోక్షం రాదు. ఆ ప్రక్రియలు ఇటువంటి ద్వైత ధ్యానముల్లో సాధించబడుతున్నాయా? ద్వైత ధ్యానముల్లో అరిషడ్ వర్గ నాశనం, మనోనాశనం, వాసనాక్షయం, కారణ శరీరం నశింపు ఇటువంటి ప్రక్రియలేవి జరగవు. ఆత్మసాక్షాత్కారం అనేది జరగదు. అయితే మోక్షం లేదు. ఏమిటి అక్కడున్న ప్రతిబంధకములు అని ఆలోచిస్తే ద్వైత ధ్యానముల్లో ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు దేహభావంతో కర్తృత్వంతో ఉన్నాడు. మొదటి దోషం. ద్వైత ధ్యానముల్లో సాధన చేసేవాడు ధ్యానం చేసేవాడు నేను సుబ్బారావు, నేను దేహము అనే భావంతో కూర్చుని కర్తృత్వంతో నేను చేస్తున్నాను అనే భావంతో ఈ తపస్సు కానీ ఈ ధ్యానం కానీ చేస్తున్నాడు. ఒకటవ దోషం. రెండవది, సర్వవ్యాపక పరబ్రహ్మ చైతన్యాన్ని పరిమితమైనటువంటి ఆకారంలో నామరూపాలతో గుర్తించి భగవంతుడు వేరు నేను వేరు అనే ద్వైతంలో ఉన్నాడు. సర్వవ్యాపక భగవత్ తత్వము పరిమిత ఆకారంలో భావించబడుతోంది. అది రెండవ దోషం. నేను వేరు భగవంతుడు వేరు ద్వైతం ఉంది. ద్వైతం ఉన్నంతసేపు ముక్తి లేదు. మనకు తెలుసు. నేను వేరు భగవంతుడు వేరు అని భగవంతుడి యొక్క రూపాన్ని భావన చేస్తూ ఆ పాదాలు, ఆ శిరస్సు, ఆ కిరీటం అలాగా భగవంతుని యొక్క రూపాన్ని భావన చేస్తూ ధ్యానిస్తున్నారు. లేదా జ్యోతి స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుంటారు కదండి అని మీరు అనొచ్చు. అక్కడ కూడా దృష్టిలో పెట్టుకున్నవాడు సుబ్బారావు. నువ్వు ఉన్నావా? ఉన్నానండి. అయితే ఇంక ముక్తి లేదు. ఈ నేను ఉన్నంతసేపు ద్వైతమే. ఈ ద్వైత ధ్యానములన్నింటిలో సుబ్బారావు దేహభావన ఉంది, పరమాత్మక నామరూపములు ఉన్నాయి. ఇంకా త్రిపుటి ఉంది. ధ్యాత వేరు, ధ్యేయ వస్తువు వేరు, సాధన ధ్యాన ప్రక్రియ వేరు. ఈ త్రిపుటి ఉంది. త్రిపుటి ఉన్నంతసేపు బ్రహ్మీ స్థితి ప్రాప్తించదు. ఎందుకని? బ్రహ్మములో త్రిపుటి ఉండకూడదు. బ్రహ్మములో త్రిపుటి లేదు. కాబట్టి త్రిపుటిని నువ్వు మెయింటైన్ చేస్తున్నంతసేపు బ్రహ్మీ స్థితి రాదు. ఏకత్వం కావాలంటే పరమాత్మకి ఒక శరీరం, నీకు ఒక శరీరం ఉన్నంతసేపు ఐక్యత రాదు. ఎక్కడో వస్తే సగుణంలో అద్వైతం వస్తుంది కానీ నిర్గుణంలో అద్వైతం రాదు. కాబట్టి ఇవన్నీ దోషములు. ఇంకా సాధారణంగా ఈ ద్వైత సంబంధమైనటువంటి ధ్యాన ప్రక్రియలన్నీ కూడా భౌతిక ఫలాపేక్షతోటే చాలా వరకు జరుగుతూ ఉంటాయి. ఫలాపేక్ష లేకుండా చేసే ధ్యానములు ఎక్కడో రేరుగా ఉంటాయి కానీ సాధారణంగా ఏదో ఒక ఫలితం ఆశించి ఈ ధ్యానం చేస్తారు. కాబట్టి కర్తృత్వం ఉంది, దేహవాసన ఉంది, భగవద్వస్తువు పరిమితంగా భావించబడుతోంది, త్రిపుటి ఉన్నది, ఈ ఏకత్వం లేదు, ద్వైతం ఉన్నది, ఫలాపేక్ష ఉన్నది. ఇన్ని దోషములుంటే ఈ ధ్యానములు ముక్తిని ఎలా ఇస్తాయి? కాబట్టి ద్వైత ధ్యానములు ఏవి కూడా ముక్తికి ప్రత్యక్ష కారకములు కావు, పరోక్ష కారకములు అవుతున్నాయి. సంచితంలో పాపం నశింపజేస్తాయి, పుణ్యాన్ని ఇస్తాయి, భగవద్ అనుగ్రహాన్ని ఇస్తాయి, చిత్తశుద్ధిని ఇస్తాయి, దేహానికి మనస్సుకి సమస్థితిని ఇస్తాయి, ఏకాగ్రతని అభ్యాసం చేయిస్తాయి, మనో నిగ్రహానికి కారకం అవుతాయి. కాబట్టి ఇవన్నీ మోక్షానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఇస్తాయి కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. ఇది మనం ద్వైత ధ్యానముల గురించి గ్రహించినటువంటి ఒక పరిశీలన. ఇప్పుడు మనం అద్వైత ధ్యానం గురించి మాట్లాడుకుంటాం. అద్వైతం అంటే ఏమిటి? రెండు వస్తువులు లేవు. ఏ రెండు లేవు? జీవుడు వేరు, భగవంతుడు వేరు అనే రెండు వస్తువులు లేవు. జీవుడే భగవంతుడు, భగవంతుడు జీవుడు ఏకమై ఉండాలి. జగత్తు వేరు, బ్రహ్మము వేరు
అనే రెండు వస్తువులు లేవు. జగత్తు కూడా బ్రహ్మమే అయి ఉండాలి. అంటే సాధన చేసే ధ్యాత కూడా బ్రహ్మమే, జగత్తు కూడా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి ఆ స్పృహలో ఉండాలి. అద్వైతం అంటే ఉన్నదంతా ఒకే పరబ్రహ్మతత్వము. నువ్వు వేరు అని అనిపిస్తున్నా అది కారణ శరీర ప్రభావం, కానీ యథార్థానికి నువ్వు వేరు కాదు. జగత్తు వేరు అని అనిపిస్తున్నా అది మాయా ప్రభావం, ఆవరణ ధర్మ ప్రభావం, కానీ అది వేరు కాదు. మొత్తం ఉన్నదంతా ఒకే పరబ్రహ్మతత్వం అనే స్పృహ ఉండాలి. అది అద్వైతం. రెండు లేనిది, ఒకే ఒక వస్తువు ఉన్నది. ఆ అద్వైత స్పృహ మనకి ఎప్పుడు దృఢపడితే మనం ముక్తికి వెళ్ళిపోయాం. మనకి అద్వైత స్పృహ ఇప్పుడు తెలుసుకున్నాం, దాన్ని మెయింటైన్ చేయడం మొదలు పెడతాం. అది ఎప్పుడు స్థిరపడిపోతే, అది ఎప్పుడు దృఢపడితే అదే ముక్తి. అద్వైత స్పృహని నిరంతరం పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఉన్నదంతా ఒకే పరబ్రహ్మతత్వము అనే భావాన్ని ఇప్పుడు మనం నిరంతరం అంతరాయం లేకుండా ఆ స్పృహని మనం పట్టుకోవాలి. ఆ పట్టుకోవడానికి చేసే అభ్యాసమే, ఆ దృఢపడడానికి చేసే అభ్యాసమే ధ్యానం. ఇది అద్వైత ధ్యానం. అద్వైత ధ్యానం అంటే ధ్యాత వేరే ఉండకూడదు, ధ్యాత బ్రహ్మం అయి ఉండాలి. ధ్యేయ వస్తువు నామరూపాలతో ఉండకూడదు, పరిమితంగా ఉండకూడదు. ధ్యేయ వస్తువు బ్రహ్మమై ఉండాలి, జగత్తు కూడా బ్రహ్మమై ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం అంతటినీ బ్రహ్మమే చేసి అద్వైత స్థితిలో ధ్యానం చేయడం ఎలాగా అనేది కొంచెం అభ్యాసం చేయాలి. ఈ అద్వైత ధ్యానం అనేది నిరంతరం చేయాలి. అది ద్వైత ధ్యానాల్లాగా ఒక గంట చేశాను, ఒక పూట చేశాను అని అనడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ద్వైత ధ్యానం చేసేటప్పుడు బయట ఏ స్పృహలో ఉన్నాడో ధ్యానం చేస్తున్నప్పుడు అదే స్పృహలో ఉన్నాడు. సాధకుడు బయట ఏ స్పృహలో ఉంటాడు? నేను దేహము, నేను సుబ్బారావు అనే స్పృహలో ఉంటాడు. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అదే స్పృహలో ఉన్నాడు. కాబట్టి ధ్యానంలోంచి లేచిన తర్వాత కూడా మళ్ళీ అదే స్పృహలో ఉంటున్నాడు. అంటే ధ్యానంలో ఉన్నా, ధ్యానంలో నుంచి బయటకు వచ్చినా అదే స్పృహ, సేమ్ స్పృహ కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ మన అద్వైత స్థితిలో ముక్తి కావాలంటే నేను దేహము అనేది మనకి ఉండకూడదు. దేహవాసనని ముందు తీసి పక్కకి పెట్టాలి. నేమ్ ప్లేట్ తీసి పారేయాలి. అసలు ఆ నేమ్ ప్లేట్ ఇంక తగుల్చుకోకూడదు. మనం నేను దేహము, నేను సుబ్బారావు అనే నేమ్ ప్లేట్ పెర్మనెంట్గా తీసేయాలి. తీసేసినప్పుడు ధ్యానం చేస్తున్నంతసేపు నేను బ్రహ్మము అని ధ్యానం చేసాము అనుకుందాం. ధ్యానం అయిపోయాక మళ్ళీ నేను దేహము అనే స్పృహలోకి వచ్చేస్తూ ఉంటే, ఆ స్పృహతో మళ్ళీ జీవితం గడిపేస్తూ ఉంటే, ఒక గంట చేసిన ధ్యానానికి ఏమిటి ఫలితం? మళ్ళీ ఆ అద్వైత స్పృహలో నుండి బయటకు వచ్చాం కదా, మళ్ళీ బంధం పడుతుంది కదా, బంధకారక సత్తా రిలే అవుతుంది కదా, మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ అయిపోతుంది కదా, కర్మఫలాలు వాసనలు తయారైపోతాయి కదా, జన్మప్రాప్తి కలుగుతుంది కదా. కాబట్టి ఈ ద్వైత స్పృహలోకి ఇంక ఎన్నటికీ రాకుండా ఉండాలి. అది ధ్యానం తాలూకా ఎయిము. అద్వైత ధ్యానం తాలూకా ఎయిమ్ ఏమిటి? ద్వైత స్పృహలోకి ఇంకా ఎప్పటికీ రాకూడదు అనమాట. పెర్మనెంట్గా అద్వైత స్పృహలో ఉండాలి. అంటే కూర్చుని ధ్యానం చేసినా నేను బ్రహ్మము అని స్థితిలో ఉండాలి. ధ్యానంలోంచి లేచిన తర్వాత దినచర్య కోసం సంచరిస్తూ బహిర్ముఖమై ఉన్నా కూడా నేను బ్రహ్మము, జగత్తు బ్రహ్మము అనే అద్వైత స్పృహలోనే ఉండాలి. అయితే ఇది కూడా ధ్యానమే. ధ్యానం అంటే కూర్చునే చేయాలని ఏం లేదు. అంటే మనం సంచరిస్తున్నప్పుడు కూడా మన ధ్యానం కంటిన్యూ అవ్వాలి. అద్వైత ధ్యానం అయితే అది ద్వైత ధ్యానాల్లో అలా అక్కర్లేదు. 3 గంటల సేపు నేను ధ్యానం చేశాను, ధ్యానం అయిపోయింది అని సుబ్బారావు మళ్ళీ మనం జగత్తులో లీనం అయిపోతాం. అద్వైత ధ్యానంలో అలా అవడానికి వీల్లేదు. ఇది సాధకులైనటువంటి వాళ్ళు, ముముక్షులైనటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రం. అద్వైత ధ్యానం కంటిన్యూస్గా ఉండాలి, నిరంతరం చేయాలి. ధ్యానంలో కూర్చున్నా నేను బ్రహ్మము అనే స్థితి ఉండాలి, ధ్యానంలో నుంచి బయటకు వచ్చినా నేను బ్రహ్మము అనే స్థితి ఉండాలి.
నేను సుబ్బారావు అనేటటువంటి దేహవాసన లోపల నుంచి కలుగుతున్నా, ఆ స్పృహ కలుగుతున్నా కూడా దాన్ని పక్కకి నెడుతూ మనం నేను బ్రహ్మము అని సాధన చేయాలి. అద్వైత ధ్యానం కూర్చుని చేయాలి, సంచరిస్తున్నా చేయాలి. ఒకసారి ద్వైత ధ్యానం గురించి కానీ ఆలోచిద్దాం. సంచరించేటప్పుడు సుబ్బారావు తాలూకా మనస్సు 23.5 గంటల కాలం జగత్తులో వ్యాపారాలు చేసింది. సుబ్బారావు మనస్సు 23.5 గంటల కాలం జగత్తులో వ్యాపారాలు చేసింది, జగద్వ్యాపారాల్లో పాల్గొంది. తర్వాత దాన్ని సడన్గా తీసుకొచ్చి ఒక అరగంట సేపు ధ్యానంలో కూర్చోబెట్టాం. ఈ అరగంట సేపు అదేం చేస్తుందండి? దానికి 23.5 గంటల నుంచి అలవాటు, ఆ పనులు చేస్తూ వచ్చేసింది. అది జగద్వ్యాపారాల్లో లీనమైపోయి సంచరిస్తూ ఆ పనులు చేస్తూ ఉండగా దాన్ని తీసుకొచ్చి ధ్యానంలో కూర్చోబెట్టాం. ఎక్కడికి వచ్చి కూర్చున్నా కూడా ఆ పనుల గురించే ఆలోచిస్తుంది. అందుచేత ధ్యానంలో మనస్సు ఏకాగ్రత నిలబడదు, భగవద్ వస్తువు మీద ఏకాగ్రత ఉండదు. ఈ భౌతిక ప్రపంచ ఆలోచనలే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఈ అరగంట ధ్యానం చేసిన తర్వాత ధ్యానం అయిపోయింది అని మనం బుద్ధిపూర్వకంగా ధ్యాన భావాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ జగద్వ్యాపారాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇలా జరగకుండా ఉండాలి. అద్వైత ధ్యానం నిరంతరం చేస్తాం, అద్వైత ధ్యానం నిరంతరం చేస్తున్నాం. జగద్వ్యాపారములు చేస్తున్నా కూడా లోపల నేను బ్రహ్మము అనే స్పృహ ఉంటుంది. సంచరిస్తున్నప్పుడు, బహిర్ముఖమై లోకంలో సంచరిస్తూ పనులు చేసుకుంటున్నప్పుడు, దినచర్య సమయంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ నేను బ్రహ్మము అనే స్పృహ అభ్యాసం చేస్తూ ఉంటే ఆ మనస్సుకి అలవాటు అవుతుంది. కానీ పనులు చేస్తున్నప్పుడు నేను బ్రహ్మము అనే స్పృహ కొంచెం కష్టం అవుతుంది. ఆ మనస్సుకి శిక్షణ ఇవ్వడానికి ధ్యాన సమయంలో నేను బ్రహ్మము అనే స్పృహలో ఉంటే ఇది సహకరిస్తుంది. ఎలాగా? ధ్యాన సమయంలో పనులు మానేసాం కదా, కాసేపు ఆ పనులన్నీ అట్టే పెట్టి ఈ ఒక్క పనే చేద్దాం. ఏ ఒక్క పని? ధ్యాన ప్రక్రియ. అప్పుడు నేను బ్రహ్మము అనే స్పృహ నిలబడడానికి కొంచెం అవకాశం ఉంది. ఎందుకు? ఇతర వ్యవహారాలన్నీ ఆపేం కాబట్టి కూర్చుని చేసే ధ్యానంలో నేను బ్రహ్మము అని భావాన్ని పట్టుకోవడం, అహం వృత్తిని దేహ తాదాత్మ్యం నుండి విడదీసి బ్రహ్మ తాదాత్మ్యంలో పెట్టి ఉంచడం మనస్సుకి శిక్షణ అవుతుంది. ఇలాగ ఒక అరగంట సేపు శిక్షణ పొందినటువంటి మనస్సు మళ్ళీ దినచర్యలో కార్యక్రమాలు చేస్తున్నా ఆ మైండ్కి కొంచెం నేను బ్రహ్మము అనే స్పృహ అలవడింది కాబట్టి అది ఈ దినచర్య చేస్తున్నప్పుడు కూడా బ్రహ్మభావంలో ఉండగలుగుతుంది. అంటే కూర్చొని చేసే ధ్యానం సంచరిస్తున్నప్పుడు చేసే ధ్యానానికి సపోర్ట్. ఇప్పుడు సంచరిస్తూ చేసినప్పుడు ఉండే ధ్యాన ప్రక్రియ కూర్చుని చేసే ధ్యానానికి సపోర్ట్. ఎలాగా? 23.5 గంటల కాలం ప్రాపంచిక వ్యాపారముల్లో ఉండేటటువంటి మనస్సు ఒక్కసారి ధ్యానంలోకి తీసుకొస్తే అవే కార్యక్రమాల గురించి ఆలోచిస్తుంది. అలా కాకుండా సంచరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు 23.5 గంటల కాలము కూడా దాన్ని బ్రహ్మ తాదాత్మ్యంలో ఉంచి నేను బ్రహ్మము అనే స్పృహలో అభ్యాసం చేస్తే ఆ మనస్సుని ఇక్కడికి తీసుకొచ్చిన ధ్యాన ప్రక్రియలో మనం కూర్చున్నప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి అనే భావంలో ఉండగలదు. ఎందుకంటే ఇంతసేపు సుబ్బారావు భావంలో లేదు కదా, పనులు చేస్తున్నా అది బ్రహ్మభావంలోనే ఉంది. కాబట్టి పనులు మానేసి కూర్చోబెడితే అంతకంటే సుఖంగా అది బ్రహ్మభావంలో కూర్చుంటుంది. అంటే సంచరిస్తున్నప్పుడు ఆచరించినటువంటి అహం బ్రహ్మాస్మి ధ్యానం కూర్చుని చేసే ధ్యానానికి బలాన్ని ఇస్తుంది. కూర్చుని చేసేటటువంటి అహం బ్రహ్మాస్మి ధ్యానం సంచరిస్తున్నప్పుడు చేసే ధ్యానానికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి కాసేపు కూర్చుని ధ్యానం చేయడం అనేది ప్రారంభ దశలో అభ్యాసం చేయాలి. తదనంతరం సంచరిస్తూ ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయడం అనేది
అలవాట్లో ఉంచుకోవాలి. ఈ 2 ప్రక్రియలు చేస్తూ నిరంతర బ్రహ్మనిష్ట మెయింటైన్ చేయాలి, కానీ ఎప్పుడూ దేహభావంలోకి రాకూడదు అద్వైత ధ్యానం చేయదలుచుకున్నటువంటి వ్యక్తి. ఇంకా ధ్యానం చేసేటప్పుడు ఆసనంకి విలువ ఇస్తారు. ఈ పొజిషన్లో కూర్చోవాలి అని ఒక దాని పట్ల దృష్టి పెట్టి ఆసనానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వెన్నెముకని నిటారుగా ఉంచి మెడ, శిరస్సు, వెన్నెముక నిటారుగా ఉండేటట్టుగా కూర్చోవాలి అని ఒక నియమం ఉంటుంది. ఎందుకు ఆ నియమం పెట్టారు అని అంటే, ఈ వెన్నుపాము 33 వెన్నుపూసల లోపల వెన్నుపాము ఉంటుంది కదా, వెన్నుపాము లోపల సుషుమ్నా నాడీ మార్గం ఉందని మనకు తెలుసు. ఈ సుషుమ్నా నాడీ మార్గం ఎక్కడికి? సహస్రారానికి కనెక్ట్ అయి ఉంటుంది. సుషుమ్నా నాడీ మార్గం తాలూకా క్రింది కొస మూలాధార చక్రం తాలూకా సెంటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. మూలాధార చక్రంలో యోగమాయ, దాన్నే కుండలిని అన్నారు. మాయ, మనం బ్రహ్మము మాయ అంటామే, ఆ మాయ, ఆ త్రిగుణాత్మకమైన అవిద్య అక్కడ నిద్రాణంగా ఉంటుంది. ఎక్కడ? మూలాధార చక్రం దగ్గర. ఈ మాయ బ్రహ్మములో ఐక్యం అవ్వాలి. ఇక్కడ సహస్రారం వరకు అది ప్రయాణం చేసి మీదకి వచ్చి ఈ సహస్రారం దగ్గర 6 చక్రముల తర్వాత సహస్రారం దగ్గర ఇక్కడ అది బ్రహ్మ చైతన్యంలో ఐక్యం అవ్వాలి. ఆ పని జరగాలంటే కుండలిని శక్తి ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే సుషుమ్నా నాడీ మార్గం ద్వారా ప్రయాణం చేసి అది సహస్రారానికి చేరుకుంటుంది. ఈ మధ్యలో షట్చక్రాలు ఉన్నాయి, అవన్నీ మనం తారకయోగంలో బాగా పరిశీలించాం. అయితే ద్వైత ధ్యానంలో అటువంటి కుండలిని చలించడం, అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం, సహస్రారం వరకు ప్రయాణం చేయడం, అక్కడికి చేరుకోవడం అనే ప్రక్రియ ఉంది. కాబట్టి మీ తాలూకా వెన్నెముకని నిటారుగా ఉంచాలి, సహస్రారం తాలూకా మార్గం నిటారుగా ఉండేటట్టుగా చూడాలి. దానివల్ల కొంచెం సులభం అవుతుంది. అది ద్వైత ధ్యానంలో. ఇప్పుడు మనం చేసేది ఏమిటి? అద్వైత ధ్యానం. ఈ అద్వైత ధ్యానంలో ఏ అణువులు ఒక చోటి నుండి ఇంకొక చోటికి ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. మొత్తం ఉన్నదంతా బ్రహ్మము. ఎక్కడ దాకా? జగత్తంతా బ్రహ్మము. ముందు నువ్వు బ్రహ్మానివి, నీ చుట్టూ ఉన్న జగత్తంతా బ్రహ్మము, ఆ పైన మిగిలినటువంటి 3 పాదముల పరబ్రహ్మమంతా బ్రహ్మము. అది ఎంతవరకు వ్యాపించి ఉంది? అనంతం. దానికి అంతము లేదు, పరిమితి లేదు, బోర్డర్ లేదు, ఎడ్జ్ లేదు. అయితే ఉన్నదంతా బ్రహ్మము. ఈ మొత్తం బ్రహ్మమును స్పృహలో పెట్టుకుని కూర్చున్నాం. ఇందులో ఏ అణువులు ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి చలించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి వెన్నెముక నిటారుగా ఉండాలి. అటువంటి నియమాలు అద్వైత ధ్యానంలో అక్కర్లేదు. మీ తాలూకా అహంవృత్తిని దేహతాదాత్మ్యంలో నుండి తీసి సర్వవ్యాపక చైతన్యానికి కనెక్ట్ చేసి ఈ అనంత చైతన్యము నేను అనే స్పృహలో మీరు ఉంటారు. అంటే అద్వైత ధ్యానంలో అణువులేవి ఒక చోటి నుండి ఇంకో చోటికి ప్రయాణం చేయవలసినటువంటి అవసరం లేదు అని అనుకున్నాం. సముద్రంలో ఉన్న నీటి బిందువు సముద్రంలో ఐక్యం అవడానికి నిలువుగా ఉండాలా, అడ్డగా ఉండాలా? అది ఐక్యం చెందే ఉంది. అది నిలువుగా ఉన్నా ఐక్యం చెందే ఉన్నది, అడ్డగా ఉన్నా అది ఐక్యం చెందే ఉన్నది. ఇక్కడ కొత్తగా ఐక్యం చెందవలసినటువంటి ప్రక్రియ జరగనే అక్కర్లేదు. నీటి బిందువు సముద్రంలో ఐక్యము చెందే ఉన్నది. చెందే ఉన్నది అని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నది గుర్తుంచుకోవాలి. దాని పట్ల దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పడాలి. ఈ మానసిక ప్రక్రియ తెలుసుకోవడం, దాన్ని నమ్మడం, దాని పట్ల దృఢమైన విశ్వాసం, ఇది జరగాలి. కానీ యథార్థానికి ఇప్పుడు అక్కడ అణువులేవి కూడా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. ఆ నీటి బిందువు సముద్రంలో అడ్డగా ఉన్నా నిలువుగా ఉన్నా అది ఐక్యం చెందే ఉన్నది. అలాగే మనలో ఉన్న చైతన్యం, ఈ కూటస్థ చైతన్యం అనంత పరబ్రహ్మంలో ఐక్యం చెందే ఉన్నది. అందువలన ప్రత్యేకించి మళ్ళీ ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి ఏవైనా అణువులు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ ఐక్యం చెందాలి అనేటటువంటి సిద్ధాంతం లేదు ఇప్పుడు.
అందువలన ఆసన నియమాలు ఏమీ అక్కర్లేదు. కూర్చోలేని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వృద్ధులైనటువంటి వాళ్ళు కాళ్ళు దాచుకునే కూర్చుంటారో, లేక ఈజీ చైర్లో కూర్చుంటారో, మంచం మీద పడుకుని ఉంటారో, మీకు ఎలా వీలైతే అలాగా కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. సోఫాలో కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు, సంచరిస్తూ ధ్యానం చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలాగా, ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఆ ఆసనానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వబడింది అంటే, ఏ పొజిషన్లో మనం కూర్చుంటే కాసేపు అయ్యేసరికి కాళ్ళు నొప్పి పెట్టాయి, నడుము నొప్పి పెట్టింది, నేను కూర్చోలేకపోతున్నాను అనే పరిస్థితి శరీరంలో ఏర్పడగానే ఆ నొప్పిని గుర్తించినది ఎవరు? మనస్సు. మనస్సు మనం ఏదో పని అప్పచెప్పి ధ్యానంలో పెట్టినట్టున్నాం. అది బ్రహ్మ తాదాత్మ్యం నుండి విడిపోయి బ్రహ్మమును వదిలేసి, ఆ భగవద్ వస్తువుని వదిలేసి ఈ శరీరంలో నొప్పి ఎక్కడున్నదో గుర్తించడానికి వచ్చేసింది. లేకపోతే మీరు ఎలా గుర్తిస్తారండి? ధ్యానంలో అంతర్ముఖం అయిపోతే మనస్సు, శరీరానికి నొప్పి తెలియదు కదా, శరీరం స్పృహ లేకుండా అయిపోతుంది. తెలుస్తున్నది అంటే అర్థం ఏమిటి? ఆ మనస్సు అక్కడ ఉండలేదు, వచ్చేసింది. ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఆ మనస్సు వెనక్కి వచ్చే పరిస్థితి ఏర్పడకుండా చేయాలంటే శరీరాన్ని కాస్త సుఖంగా కూర్చోబెట్టాలి. ఏ పొజిషన్లో కూర్చుంటే ఎక్కువసేపు అది మనస్సుని పిలవకుండా రిలాక్సింగ్గా ఉండగలదో ఆ పొజిషనే సిద్ధాసనం అని అంటాడు శాస్త్రంలో. ఏ పొజిషన్లో మీరు ఎక్కువసేపు కూర్చోగలరో సుఖంగా ఆ పొజిషన్లో కూర్చోవడమే. కాబట్టి మీకు కావాలంటే కాళ్ళు దాచుకునే కూర్చోండి, లేదా సోఫాలో కూర్చోండి, లేదా మంచం మీద కూర్చోండి, లేదా మంచం మీద పడుకొని ధ్యానం చేయండి. మీరు ఎక్కడ చేశారు, ఎలా చేశారు అన్నది అనవసరం. కావలసిందల్లా దేహస్థితి కాదు, మీ మనసులో అహం వృత్తి తీసుకువెళ్ళి దేహం నుండి విడగొట్టి బ్రహ్మతాదాత్మ్యంలో ఉంచారా లేదా, అదొక్కటే ప్రధానం. కాబట్టి అద్వైత ధ్యానంలో ఆసన నియమాలు ఎక్కువగా పాటించక్కర్లేదు. ఇంకొక విషయం ఏమండి, కుండలిని శక్తి అద్వైత ధ్యానంలో చెలించక్కర్లేదా? అద్వైత ధ్యానం చేసే వాళ్ళకి కుండలిని ఉండదా? ఉంటే కదలదా? దానికి సహస్రారం వరకు వెళ్ళవలసిన పని లేదా అని ఒక డౌట్ వస్తుంది. భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుణ్ణి స్మరిస్తూ గానం చేసుకుంటూ జీవితం గడిపేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఏ రకమైనటువంటి సాధనలో ఉన్నా, మీరు జ్ఞాన మార్గంలో వెళ్ళినా, మీరు భక్తి మార్గంలో వెళ్ళినా, మీరు యోగ మార్గంలో వెళ్ళినా మీ కుండలిని శక్తి తప్పనిసరిగా చెలిస్తుంది, అది సహస్రారంలో ఐక్యం అవుతుంది. దాని పట్ల మీకు దృష్టి అక్కర్లేదు. అది ఏ మార్గంలో వెళ్ళినా అది చెలించక తప్పదు. అది చెలిస్తే కానీ, అది సహస్రారంలో ఐక్యం అయితే కానీ ముక్తి లేదు. మనం ఏమిటంటున్నాం? కారణ శరీరం నశించింది, మాయ నశించింది, ఉన్నదంతా బ్రహ్మమే అయిపోయింది, అంతఃకరణ నశించింది, ముక్తి లభించింది అంటున్నామా? సరిగ్గా ఆ టైంకి కుండలిని సహస్రారంలో ఐక్యం అయిపోయిందని అర్థం. మాయ అంటేనే కుండలిని శక్తి. కాబట్టి ఈ ప్రక్రియ ఆటోమేటిక్గా జరుగుతుంది, దాని గురించి మన స్పృహ అక్కర్లేదు. ఇప్పుడు అద్వైత ధ్యానం అంటే ప్రపంచంలో ఒక రాంగ్ కాన్సెప్ట్ నడుస్తున్నది, అది కూడా మనం పరిశీలించాలి. ఏమిటి రాంగ్ కాన్సెప్ట్? అద్వైత ధ్యానం అంటే, నేను అద్వైత ధ్యానం అనే పదం ప్రయోగించాను కానీ నిర్గుణ ఉపాసన, లేకపోతే నిర్గుణ ధ్యానం, లేకపోతే నిరాకార పరబ్రహ్మ ధ్యానం అని అంటారు. నిరాకార పరబ్రహ్మ ధ్యానం అంటే పరబ్రహ్మతత్వం ఎలాగుంటుంది? నిరాకారంగా ఉంటుంది. రాముడిని ధ్యానించాం, రాముడికి ఆకారం ఉన్నది. విఘ్నేశ్వరుని ధ్యానించాం, విఘ్నేశ్వరుడికి ఆకారం ఉన్నది. అమ్మవారిని ధ్యానించాం, అమ్మవారికి ఆకారం ఉన్నది. బ్రహ్మమును ధ్యానించాం, నిరాకార పరబ్రహ్మమునకు ఆకారము లేదు. కాబట్టి సుబ్బారావుగానే కూర్చుని దేహభావంతో, జీవస్థితిలో, కర్తృత్వంతో ఏదు సుబ్బారావు కూర్చుని కళ్ళకెదురకుండా రాముణ్ణి పెట్టుకున్నట్టుగా, కృష్ణుణ్ణి పెట్టుకున్నట్టుగా ఒక శూన్యమైన ప్లేస్ని భావిస్తూ, అదే బ్రహ్మం. దానికి ఆకారం లేదు కదా, కాబట్టి ఎదురుకుండా ఏ ఆకారం వద్దు, అదే పరబ్రహ్మతత్వం అని అనుకుని ఆ శూన్యాన్ని సుబ్బారావు ధ్యానిస్తూ ఇదే అద్వైత ధ్యానం అంటున్నారు లోకంలో. ఇది అర్ధరహితమైనటువంటి ప్రక్రియ అని నేను అంటాను.
ఎందుకంటే అద్వైత ధ్యానం అంటే దేహభావం తీసేసి నేను బ్రహ్మము అనే స్థితిలో ఉండాలి. అనంత పరబ్రహ్మ చైతన్యంలో ఈ బ్రహ్మము, ఈ ప్రత్యేగాత్మ ఐక్యమై ఉన్నటువంటి భావంలో ఉండి ఆ బ్రహ్మము నేను అనే స్పృహలో మీరుంటే అది అద్వైత ధ్యానం. అద్వైత స్థితి ఏదైతే ఈ సృష్టిలో ఉందో దాని స్పృహ కలిగి ఉండడం అద్వైత ధ్యానం. యాదు సుబ్బారావు కూర్చుని కర్తృత్వంతో ఎదురుకుండా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ని, శూన్యాన్ని చూస్తూ ఉండడం ఉన్నదే ఇది నిర్గుణ ఉపాసన అని అనుకోవడం. లిటరల్ మీనింగ్ని ప్రాక్టికల్గా అభ్యాసం చేస్తున్నారు. లిటరల్ మీనింగ్ నిర్గుణ ఉపాసన అంటే అక్కడ ఏ ఆకారము లేదు కాబట్టి ఏ ఆకారం లేని దాన్ని చూస్తూ కూర్చోవాలి అని ఆ సెంటెన్స్లో ఉండే లిటరల్ మీనింగ్ని పట్టుకుని దాన్ని అభ్యాసంలో పెట్టేశారు. కానీ అంటే శాస్త్రం తెలియదు అనమాట. అటువంటి దాన్ని అద్వైత ధ్యానం అని అనుకోకండి. అద్వైత ధ్యానం అంటే మీరు బ్రహ్మమై ధ్యానం చేయాలి. సో ఇప్పటివరకు మనం అద్వైత ధ్యానం గురించి కొంత అవగాహన తెలుసుకున్నాం. ఇప్పుడు అద్వైత ధ్యాన ప్రక్రియలు 2-3 రకాలు ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి మనం పరిశీలిద్దాం. ముందుగా మొదటి స్థాయి ప్రారంభ దశలో ఏం చేయాలి అని అంటే, దీనికి బొమ్మ వేయక్కర్లేదు. శరీరం లోపల బ్రహ్మ చైతన్యం ఉంది మనకు తెలుసు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మూడింటిని తీసేస్తే ఇంకా లోపల ఏం మిగిలింది? కారణ శరీరం లోపల బ్రహ్మ చైతన్యం ఉంది. ఆ బ్రహ్మము నేను అని మీ అహం వృత్తిని దేహం నుండి విడదీసి, శరీరము నేను కాదు, లోనున్న బ్రహ్మ చైతన్యాన్ని నేను అని ఆ బ్రహ్మము ఏదో ఈ పాటి లేకపోతే ఈ పాటి ఒక చిన్న సైజులో ఒక చైతన్యం, ఒక కాన్షియస్నెస్, ఒక నిరాకారమైనటువంటి ఒక పవర్ మీ హృదయ స్థానంలో లేక మీ బ్రెయిన్ సెంటర్లో మీకు ఎక్కడ అనువుగా అనిపిస్తే అక్కడ, బ్రెయిన్ సెంటర్లో అని మీకు భావన సంతృప్తిగా అనుభవానికి దొరుకుతూ ఉంటే అక్కడే భావించండి. లేదా హృదయ స్థానంలో ఆ చైతన్యం ఉన్నట్టుగా మీకు అది అనుభవానికి అందుతూ ఉంటే ఇక్కడే భావించండి. ఇక్కడ భావించినా పర్వాలేదు, ఇక్కడ భావించినా పర్వాలేదు. కాబట్టి ఆ చైతన్యమును దృష్టిలో పెట్టుకుని అది నేను, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని మీరు ధ్యానం చేయాలి. కూర్చున్నారు, కళ్ళు మూసుకుంటారు. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని కొంతసేపు ఉచ్చరించాలి. ఎందుకండి ఈ ఉచ్చారణ? అసలు ధ్యానంలో మాటలు ఉండవు కదండి. మీరేమిటి మాట్లాడమని చెప్తున్నారు అంటారు. నేను మాట్లాడమనే చెప్తాను. ఎందుకంటే ఈ డైలాగ్స్ ఏం చేస్తాయంటే మీ అహం వృత్తిని దేహం నుండి విడదీసి బ్రహ్మ చైతన్యానికి అతికి పెడతాయి. టెక్నికల్గా చెప్పాలంటే, ఇంకా వ్యవహార భాషలో చెప్పాలంటే మన తాలూకా స్పృహ ఇంతసేపు నేను దేహము, నేను సూర్యకాంతం, నేను దేహము, నేను సూర్యకాంతం, నేను సుబ్బారావు అనే భావంలో ఉంది కదా. మనం టక్మని కళ్ళు మూసి కూర్చొని ధ్యానం మొదలెడితే ఈ సుబ్బారావు భావనే వస్తుంది. ఈ రూమ్ స్పృహ, ఈ ఊరు యొక్క స్పృహ, ఈ లోకము యొక్క స్పృహ, ఈ దేహము యొక్క స్పృహ, ఈ ఇంటి యొక్క స్పృహ, వీటన్నిటిలో సంచరిస్తూ ఉంది మన మనస్సు. ఇంతసేపు ఆ భౌతిక ప్రపంచంలో సంచరించేటటువంటి ఆ మైండ్ యొక్క స్పృహని మనం డైవర్ట్ చేయాలి. చేసి బ్రహ్మము నేను అనే స్పృహలో దాన్ని పెట్టాలి. అలా పెట్టడానికి ఈ డైలాగ్స్ సహకరిస్తాయి. కాబట్టి ఆ డైలాగ్స్ అంటున్నంతసేపు పోనీ అది ధ్యానం అనుకోకండి. ఆ డైలాగ్స్ కొంతసేపు అన్న తర్వాత ఆపేస్తాం. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము. పక్క వాళ్ళకి వినిపించక్కర్లేదు, మనసులో అనుకోవచ్చు. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని అనుకుని ఒక్కసారి అనడం ఆపేసాం. ఉచ్చారణ ఆపినప్పుడు నిన్న మనం నేర్చుకున్నట్టుగా ఆలోచనారహిత స్థితి అంటే ఇంకా వాక్య నిర్మాణం జరగకూడదు మనసులో, ఇంకా సెంటెన్స్లు ఫ్రేమ్ అవ్వకూడదు మైండ్లో. అక్కడ ఊపిరి ఆపండి, వాక్య నిర్మాణం ఆపండి, ఆలోచనారహిత స్థితిలో అక్కడ ఉండండి. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అన్నప్పుడు మన దృష్టిలో ఈ లోపల ఏదో ఒక చైతన్యం,
స్పృహలోకి వస్తుంది. దాని పట్ల మన దృష్టి కేంద్రీకరించబడే వరకు, వినరా, దేహం నుంచి, ఇంటి నుంచి, బాహ్య జగత్తు స్పృహ నుంచి విడివడి మన దృష్టి, మన భావన ఆ చైతన్యం మీద కేంద్రీకరించబడే వరకు నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని అనుకుని, మీకు ఆ దృష్టి కలిగిన తర్వాత, మీ దృష్టి దాని మీద నిలబడిన తర్వాత ఆ ఉచ్చారణ ఆపి, ఆలోచనలు ఆపి, వాక్య నిర్మాణం ఆపి, అవసరమైతే ఊపిరి ఆపి కూర్చోండి. ఆ బ్రహ్మ చైతన్యం మీదే మీ దృష్టి ఉంటుంది. అలాగ మీరు ఎంతసేపు ఉంటే అది ధ్యానము. అద్వైత ధ్యానంలో ఇది ప్రాథమిక ప్రక్రియ. మొట్టమొదటే జగత్తంతా మూడు పాదముల పరబ్రహ్మము ఉన్న జగత్తంతా సర్వవ్యాపక బ్రహ్మ చైతన్యం అంతా నేను అనే స్పృహలోకి వెళ్ళిపోలేం. ముందు ఇది అభ్యాసం చేస్తే ఇది సులభమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూస్తారు. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము. ఓకే, మీరు ఆ బ్రహ్మం యొక్క స్పృహని పట్టుకోగలిగారా? శాస్త్రం అంతా అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఆల్రెడీ నేను బ్రహ్మము అనే స్పృహ ఉంటుంది. ఆ స్పృహలో మనం కాసేపు కూర్చున్నాం. తర్వాత కూడా సంచరిస్తున్నప్పుడు కూడా నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అనే భావంతో, ఈ దేహము నేను కాదు, ఈ చైతన్యము నేను అనే స్పృహలోనే మనం పర్మనెంట్గా జీవించాలి. బ్రహ్మభావ సాధన చేయాలి అనే నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళం కాబట్టి నేను బ్రహ్మము అని ఒక దగ్గర కూర్చుని ధ్యానం చేయడం పెద్ద కష్టం ఏమి కాదని అనుకుంటున్నాను. ఇది ప్రాథమిక స్థాయి సాధన, మొదటి స్థాయి సాధన. ఈ సాధనలో దేహభావన విడిచిపెట్టబడి బ్రహ్మభావన ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. దీంట్లో దేహాత్మభావన నశించడానికి అవకాశం ఉంది. ఇది మొదటి స్థాయి. ఇప్పుడు రెండవ స్థాయి ధ్యానం ఎలా చేయాలి? ఇంతకంటే కొంచెం ముందుకు వెళ్దామనంటే ధ్యాన ప్రక్రియ ఎలా మార్చుకోవాలి? మీలో ఉన్న చైతన్యాన్ని బ్రహ్మము అనుకుంటారు. దాని తర్వాత దాని చుట్టూ ఉన్న జగత్తంతటినీ బ్రహ్మము అనుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఉన్నటువంటి మూడు పాదముల పరబ్రహ్మమును కూడా బ్రహ్మముగా భావించాలి. మొత్తం ఇదంతా బ్రహ్మము. ఆ బ్రహ్మమును మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు దీంట్లో కాస్త పెద్దదిగా వేశాను కనిపించాలని. ఈ చైతన్యం ఉంది, ఇది బ్రహ్మము అని ముందు భావన చేసుకున్నాం. తదనంతరం ఈ శరీరము కూడా బ్రహ్మము అని భావన చేసుకున్నాం. తర్వాత భూలోకం అంతా బ్రహ్మము, భూలోకం అంతా బ్రహ్మము అని భావన చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ లోకం, భువర్లోకం అంతా బ్రహ్మము అని భావన చేసుకున్నాం. తదనంతరం సువర్లోకము బ్రహ్మము, అని భావన చేసుకున్నాం. తదనంతరం నెక్స్ట్ లోకం,
ఇలా ఎన్ని లోకాలు? సత్యలోకం వరకు కొన్ని గీసాను. సత్యలోకం వరకు ఇదంతా బ్రహ్మము అని మన భావాన్ని, మన దృష్టిని ఆ బ్రహ్మము వరకు కూడా తీసుకువెళ్ళామన్నమాట. ఇక్కడే కాకుండా ఆ తర్వాత ఆ పైన మిగిలిపోయినదంతా అదంతా బ్రహ్మము. ఇంక ఇదెంత? అనంతం. ఆ 3 పాదముల పరబ్రహ్మ వరకు ఇదంతా బ్రహ్మము. ఇది ఒకసారి ఇలాగా క్రమంగా భావన చేసుకున్న తర్వాత మళ్ళీ మొదటికి వస్తాం. నేను బ్రహ్మము, శరీరము బ్రహ్మము, భూలోకం బ్రహ్మము, భువర్లోకం కూడా బ్రహ్మము, సువర్లోకం బ్రహ్మము. పేర్లు రావు అనుకోండి, ఆ నెక్స్ట్ లోకం బ్రహ్మము, ఆ నెక్స్ట్ లోకం బ్రహ్మము. ఇక్కడ పేరు ప్రధానం కాదు, ఆ ఏరియాని మనం బ్రహ్మభావంతో చూడాలి. సత్యలోకం బ్రహ్మము, చివరి పేరు వస్తుంది కదా, సత్యలోకం బ్రహ్మము. ఆ పైన మిగిలిందంతా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము. నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము. మళ్ళీ మొదటికి రండి. నేను బ్రహ్మము, శరీరం బ్రహ్మము, భూలోకం బ్రహ్మము, నెక్స్ట్ బ్రహ్మము, నెక్స్ట్ బ్రహ్మము, నెక్స్ట్ బ్రహ్మము, 3 పాదముల పరబ్రహ్మము, అంతా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము. మళ్ళీ మొదటికి రండి. ఎందుకండి అన్నిసార్లు? మీ దృష్టి ఇదంతటి మీద కేంద్రీకరింపజేయబడాలి. జగద్వ్యాపారముల మీద సంచరిస్తున్నటువంటి మనస్సు ఈ స్పృహలోకి రావాలి. ఈ పిక్చరు మీ మైండ్లో ఏర్పడాలి. అది కావాలి. మీ మైండ్లో మీరు దేన్ని ధ్యానిస్తారో అది పిక్చరైజ్ అవ్వాలి. ఆ పిక్చరైజ్ అవ్వడానికి దాని చిత్రము మైండ్లో, ఊహా చిత్రము మైండ్లో పట్టుపడే వరకు ఈ డైలాగ్స్ అంటూ ఉంటాం. 3 సార్లు అన్నాం, 4 సార్లు అన్నాం. అప్పటికి అంతా బ్రహ్మము అని ఏదో ఒక స్పృహ ఏర్పడింది. పక్కింటి వాళ్ళ మేడ, మన మేడ, ఎదురుకుండా చెట్లు, లేకపోతే విశాఖపట్నం ఊరు, ఆ బీచ్, ఇలాంటివి ఏవి స్పృహలోకి రాకుండా, మన ఇంట్లో వాళ్ళు, ఇవేవి స్పృహలోకి రాకుండా మీ రూము, మీ శరీరం, ఈ స్పృహలన్నీ పోవాలి. అవి పోవడానికి ఆ మనస్సుకి ఈ పిక్చర్ పట్టుబడడం కొరకని మనం ఈ వాక్యాలు ఉచ్చరిస్తూ ఈ లోకం బ్రహ్మం, ఆ లోకం బ్రహ్మం, ఈ జగత్తంతా బ్రహ్మం, ఈ 14 లోకాలు బ్రహ్మం, ఆ పైన ఉన్నదంతా బ్రహ్మము. మళ్ళీ మొదటికి వచ్చాం. ఇలా 3-4 సార్లు అన్నాం. అయిన తర్వాత అంతా బ్రహ్మము, అంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము అని ఒక 2-3 సార్లు అన్న తర్వాత టక్మని మీ వాక్య నిర్మాణం ఆపుతారు. మీరు ఉచ్చరించడం ఆపారు, మనసులో వాక్య నిర్మాణం కూడా ఆపారు. టక్మని ఊపిరాపి వాక్య నిర్మాణం ఆపారు. ఆలోచనారహిత స్థితిలో, అంటే మనస్సు, బుద్ధి, చిత్తము పనిచేయటం లేదు. నేను బ్రహ్మము అన్న వాక్యం కూడా పనిచేయదు. ఎందుకంటే వాక్య నిర్మాణం ఆగి ఉంది. మీకు అనుభవంలోకి వచ్చిందా? వాక్య నిర్మాణం ఆగి ఉంటే నేను బ్రహ్మము అనే సెంటెన్స్ కూడా ఫార్మ్ అవ్వదు. మరి అది కూడా ఒక వాక్యమే కదా. కానీ ఏమిటి మిగిలింది ఇంకా మనసులో? ఈ పిక్చర్, ఈ కాన్సెప్ట్ మైండ్లో మిగిలి ఉంది, ఉచ్చారణ లేదు. అక్కడి నుంచి ధ్యానం స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? మీరు వాక్య ఉచ్చారణ మానేసి నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము అని అండం ఆపేసి ఎప్పుడైతే ఆగారో అక్కడి నుండి మీకు బ్రహ్మీ స్థితిలో మీరు ఉన్నారు. ఆలోచనారహిత బ్రహ్మీ స్థితిలో మీరు ఉన్నారు. ఎంతసేపు ఉంటారు? ప్రారంభ దశలో చాలా తక్కువ టైం ఉంటాం. వెంటనే ఒక ఆలోచన దూరం నుంచి కదిలినట్టు కానీ, నేను చెప్పుకున్నాం, దూరం నుంచి కదిలినట్టుగా కానీ అనిపిస్తే దాన్ని చదవద్దు. చదివితే దేహభావంలోకి పూర్తిగా వచ్చేస్తాం. ఈ పిక్చర్ అంతా పోయి నేను దేహము, నేను సుబ్బారావు అయిపోతాం. వెంటనే దాని అనుబంధ వాక్యాలు అన్నీ మైండ్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ ఇదంతా క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి
ఎక్కడైనా ఒక ఆలోచన కదులుతున్నది అని అనిపిస్తే, అంటే అది ఏమిటో తెలియకుండా ఆలోచన వస్తున్నట్టుగా ఉన్నది అని అనిపిస్తే వెంటనే నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము అనే వాక్యాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ ఆ ఆలోచన డెడ్ అయిపోయింది, ఈ స్పృహ మళ్ళీ స్టాండ్ అయింది, మళ్ళీ ఆలోచన రహిత స్థితిలో మీరు ఉంటారు. మళ్ళీ ఆలోచన కదులుతుంది. ఈసారి ఆలోచన ఏమిటో తెలిసిపోయింది, అది మీకంటే గడుసుది, అది ఏదో గుర్తించడానికి వీలు లేకుండా అక్కడ చెల్లించదు, ఆ వాక్యం వచ్చేసింది మైండ్లోకి, ఇది కూడా బ్రహ్మములోదే. ఇక్కడ ఒక ఆలోచన కదిలిందండి, ఇక్కడ ఒక ఆలోచన కదిలిందండి, అది బ్రహ్మములోదే కదా. ఇదంతా బ్రహ్మం అయినప్పుడు ఆ ఆలోచన బ్రహ్మంలోది కాదా? అది కూడా బ్రహ్మమే, ఆ అణువులు కూడా బ్రహ్మమే, అవి సూక్ష్మమైనటువంటి అణువులు కాబట్టి అది కూడా బ్రహ్మమే అని మళ్ళీ ఒక వాక్యం ఉచ్చరించేసుకుని నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము అనే వాక్యాలు మరో 2 సార్లు అనుకుని మళ్ళీ ఈ స్పృహలోకి వచ్చేసి ఆలోచన రహిత స్థితిలో మళ్ళీ ఉండండి. ఇలాగ మీరు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు కొంతసేపు ఆలోచనారహిత బ్రహ్మీ స్థితిలో మీరు ఉండగలుగుతున్నారా లేదా? ఇప్పుడు ఒక సెకండ్ ఉన్నాం, ఒక నిమిషం ఉన్నాం, ఒక ఆలోచన వచ్చింది, డిస్టర్బ్ అయింది, మళ్ళీ వాక్య ఉచ్చారణ చేసాం, మళ్ళీ తర్వాత ఒక నిమిషం ఉన్నాం, మళ్ళీ వాక్య ఉచ్చారణ చేసాం, మళ్ళీ తర్వాత ఒక నిమిషం ఉన్నాం. ఇలాగా ఒక నిమిషం, 2 నిమిషాలు, 1 నిమిషం, 2 నిమిషాలు, అలా క్రమంగా 5 నిమిషాల సేపు, 10 నిమిషాల సేపు, అలాగా మన ధ్యాన సమయం ఆ డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది. మనం బ్రహ్మీ స్థితిలో ఉండడానికి అభ్యాసం పొందుతాం. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ అభ్యాసం పట్టుబడిన తర్వాత మీకు ప్రయత్నం చెయ్యక్కర్లేకుండానే స్టార్ట్ చేసి ఇలా కూర్చునేసరికి నేను బ్రహ్మము, భూలోకం బ్రహ్మము, భువర్లోకం బ్రహ్మము అని ఏమీ అనక్కర్లేకుండానే అలవాటైపోయింది కదా ఈ పిక్చర్ మైండ్లో. ఒకరోజు చేస్తే రెండో రోజు మళ్ళీ ఇదే పిక్చర్ కూర్చోగానే వచ్చేస్తుంది మైండ్లోకి. అంచేత ఈ వాక్యాలన్నీ మీరు ఉచ్చరించక్కర్లేకుండానే ఆ బ్రహ్మీ స్పృహ మీకు పిక్చరైజ్ అయిపోతుంది మైండ్లో. కూర్చోగానే టక్మని ఆలోచనారహిత స్థితిలో ఆ బ్రహ్మభావంలో మీరుంటారు. అలాగా ధ్యానం కంటిన్యూ అవుతుంది. ఇది 2వ స్థాయి ధ్యానం. ఈ 2వ రకం ధ్యానంలో దీని విశేషాలు ఒకసారి పరిశీలిస్తాం. త్రిపుటి ఉన్నది, అఖండ బ్రహ్మాకార వృత్తి అనాలి. ఈ పొజిషన్ ఏమనాలి? అక్కడ నాకు అందలేదు, మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మానికి ఎడ్జ్ లేదు. అఖండ బ్రహ్మాకార వృత్తి అంటే ఏమిటి? ఇంక్లూడింగ్ అవర్ సెల్వ్స్, మొత్తం అంతా బ్రహ్మమే. మన దేహము, మన మనస్సు, మనలో ఉన్న బ్రహ్మ చైతన్యం, జగత్తు, లోకములు, పైన 3 పాదముల బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మముగా చెబితే ఇది అఖండ బ్రహ్మాకారం. ఈ అఖండ బ్రహ్మాకార వృత్తి నడుస్తున్నా ఇందులో త్రిపుటి ఉంది. ధ్యానించేవాడు ఈ చైతన్యం, ధ్యానించబడే వస్తువు మిగిలిన చైతన్యం. అంటే ఈ చైతన్యం మిగిలిన చైతన్యాన్ని ధ్యానిస్తున్నది, సర్వవ్యాపక చైతన్యాన్ని ఈ ప్రత్యేగాత్మ ధ్యానిస్తున్నది. పుస్తకంలో ఇలా పెట్టి ఇది ధ్యేయ వస్తువు అని రాశాను. ఈ బ్రహ్మము ధ్యేయ వస్తువు, ఇది ధ్యాత. ధ్యానించేవాడు ఉన్నాడు. మీ స్పృహ ఎక్కడి నుంచి పనిచేస్తున్నది? ఇక్కడ నుండి పనిచేస్తున్నది. ఇదంతటినీ ధ్యానిస్తున్నది. కాబట్టి ధ్యాత ఉన్నాడు, ధ్యేయ వస్తువు ఉన్నది, ధ్యాన ప్రక్రియ జరుగుతున్నది. ధ్యాత కూడా బ్రహ్మమే, ధ్యేయ వస్తువు బ్రహ్మమే. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.